సరే, ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఒక ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో లెక్కించడం. దీని లాజిక్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఫైల్ని రీడ్ మోడ్ అంటే ఆర్ మోడ్లో ఓపెన్ చెయ్యాలి. తర్వాత fgetC అనే ఫంక్షన్తో ఫైల్ నుండి ఒక్కో క్యారెక్టర్ చదువుతూ ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే EOF వచ్చేంతవరకు ఒక లూప్ రన్ చెయ్యాలి. మనం ప్రతి క్యారెక్టర్ చదివినప్పుడు ఒక కౌంటర్ వేరియబుల్ని ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి. EOF రాగానే లూప్ ఆగిపోతుంది. అప్పుడు మన దగ్గర టోటల్ కౌంట్ ఉంటుంది. ఈ కోడ్లో ఆ లాజిక్ని చూడొచ్చు. ఇక్కడ వైల్ లూప్ కండిషన్ చాలా కీలకం. ch=fkcfp అనేది ఫైల్ నుండి ఒక క్యారెక్టర్ని చదివి chలో పెడుతుంది. ఆ క్యారెక్టర్ EOF కానంత వరకు లూపు నడుస్తూనే ఉంటుంది. లూప్ లోపల కౌంట్ ప్లస్ ప్లస్ అనేది మన కౌంటర్ని పెంచుతుంది. పక్కనున్న ట్రేస్ టేబుల్ చూస్తే ప్రతి ఇటరేషన్లో ఏ క్యారెక్టర్ రీడ్ అవుతోంది, కౌంట్ ఎలా పెరుగుతోందో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.